ఇప్పుడు నేను చెప్పేది నేను రీసెంట్గా ఎక్స్పీరియన్స్ చేసిన ఒక క్లయింట్ గురించి. లైఫ్లో హ్యాపీగా ఉండటానికి ఏదైనా ఒక సలహా ఇవ్వండి అని నాతో షేర్ చేసుకోవడం జరిగింది. అప్పుడు నేను అడిగాను అతన్ని, సరే నేను మీరు అన్నట్టు ప్రయత్నిస్తాను, కానీ నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ చేయండి అన్నాను. హీ సెడ్ ఓకే. ఏంటి మేడం, మీ ఇంటికి గెస్ట్లు వస్తూ ఉంటారు కదా? వస్తారు మేడం. సరే నేను అడిగిన గెస్ట్లు వచ్చారా లేదా చెప్పండి అన్నాను. ఎవరు? గెస్ట్ నెంబర్ 1, గెస్ట్ నెంబర్ 2 అండ్ గెస్ట్ నెంబర్ 3. వీళ్ళెవరు మేడం అని అడిగాడు. ఫస్ట్ గెస్ట్ వచ్చేసి అవమానం, సెకండ్ గెస్ట్ వచ్చేసి అవసరం అండ్ థర్డ్ గెస్ట్ వచ్చేసి అవకాశం. ఈ ఫస్ట్ గెస్ట్ అవమానం అంటే అవమానం గెస్ట్ ఎలా అవుతుంది మేడం అన్నాడు. కానీ ఫస్ట్ గెస్ట్ మీ ఇంటికి వచ్చాడా లేదా చెప్పండి. అవమానం అనే గెస్ట్ అయితే మా ఇంటికి చాలాసార్లు వచ్చాడు, నేను చాలా అవమానాలను ఫేస్ చేశాను మేడం అన్నాడు. సెకండ్ గెస్ట్ వచ్చేసి అవసరం. అవసరం ఎందుకు ఉండదు? ప్రతి విషయంలో ఏదో రకంగా మనకి చాలా అవసరాలు అనేవి ఉంటాయి. సో మనం ఎన్నో అవసరాలని ప్రతిరోజు నెరవేర్చుకుంటూ వస్తుంటాం. సో సెకండ్ గెస్ట్ కూడా వచ్చాడు. అండ్ థర్డ్ గెస్ట్ వచ్చేసి అవకాశం. అవకాశం అనగానే అతడు ఆలోచిస్తూ, మేడం ఈ థర్డ్ గెస్ట్ మాత్రం మా ఇంటికి ఎప్పుడూ రాలేదు అంటే నేను అడిగాను, మీరు అన్నారు ఫస్ట్ గెస్ట్ వచ్చాడని చెప్పారు, సెకండ్ గెస్ట్ వచ్చాడని చెప్పారు, మరి థర్డ్ గెస్ట్ ఎందుకు రాలేదు? ఇది కూడా వస్తుంది కదా అంటే నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు మేడం అన్నాడు. అప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఈ ఇంటికి ఆ గెస్ట్ రాలేదా లేకపోతే వచ్చిన విషయాన్ని మీరు గమనించలేదా అని అడిగాను. ఒక నిమిషం ఆలోచించి, నిజమే మేడం, నేను గమనించుకొని ఉండకపోవచ్చు అవకాశాన్ని అన్నాడు. అంటే ప్రతి మనిషి జీవితంలో ఈ ముగ్గురు గెస్ట్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సో ఈ గెస్ట్లు వచ్చినప్పుడు మనకి ఏం నేర్పిస్తున్నారు, మనకి ఏమి ఇచ్చి వెళ్తున్నారు అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. మేడం అవును, మూడో గెస్ట్ కూడా నా దగ్గరికి చాలాసార్లు వచ్చాడు, కానీ నేను ఈ ముందు జరిగిన 2 ఎక్స్పీరియన్సెస్ తోటి, అంటే ఈ వచ్చిన 2 గెస్ట్ల వల్ల మూడో గెస్ట్ని గుర్తించలేకపోయాను అన్నాడు. అదే అండి ప్రతి వ్యక్తి చేసేది. మనం ఏదైతే బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ మన లైఫ్లో ఉన్నాయో వాటిని గుర్తుపెట్టుకుంటాము, వాటినే మైండ్లో ఫిక్స్ చేసుకుంటాము, దాని తర్వాత వచ్చే మంచిని మనం గుర్తించలేకపోతామని చెప్పాను. ఎస్ మేడం, అదే నాకు కూడా జరిగింది అన్నాడు. అంటే దీని గురించి నేను మీకు ఎందుకు చెప్తున్నాను, ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, మన లైఫ్లో చాలా ఫేస్ చేస్తాము, కానీ మనకు వచ్చిన అవకాశాలను మాత్రం మనం గుర్తించలేకపోతాం. ఎందుకంటే ముందు కొన్ని రకాల బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ తోటి మనము వెక్స్ అయిపోయి ఉన్నాము, కాబట్టి ఆ థర్డ్ ఎక్స్పీరియన్స్ని మనం ఎక్స్పీరియన్స్ చేయటానికి ముందుకు వెళ్ళలేకపోతాం. అందుకని నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, గెస్ట్లు మన లైఫ్లో వస్తారని ఇప్పటికే చెప్పుకున్నాము, కానీ ఈ ముగ్గురు గెస్ట్లు రావటం అనేది పెద్ద విషయం కాదు, కానీ వాళ్ళ పాత్రని మన లైఫ్లో ఎంతవరకు మనము పర్ఫెక్ట్గా వాడుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా కొంత కాన్వర్సేషన్ తర్వాత అతడు రియలైజ్ అయ్యి, ఎస్ మేడం, ఈ ముగ్గురు గెస్ట్లు అందరి లైఫ్లో వస్తారు, అంటే మనం సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఉండటానికి ఆ మూడో వ్యక్తిని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది రియలైజ్ అయ్యి ఆ రోజు వెళ్ళటం జరిగింది. సో మీ లైఫ్లో కూడా ఇలాంటివి ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.